హలో అండి. ఈరోజైతే మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికి ఏమేం కావాలో చూడండి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను, 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్దది, కొంచెం చింతపండు అయితే తీసుకున్నానండి, నిమ్మకాయ సైజంత చింతపండు. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టాను. కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకండి, కొంచెం పోపు దినుసులు, కావలసినంత ఆయిల్. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడైతే మనం ఈ బెండకాయలని, టమాటాలని, ఎర్రగడ్డని అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ ఏందో చూడండి. బెండకాయలు అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు, ఎర్రగడ్డలను కూడా. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలన్నిటిని ఈ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బెండకాయలన్నీ ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దామండి, ఎందుకంటే ఇవి బాగా వేగేదానికి ఉప్పు వేస్తే త్వరగా వేగుతుందండి. కొంచెం ఉప్పు యాడ్ చేశాను. చూడండి, కొంచెం కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తపడిపోతాయి బెండకాయలు. చూడండి, బెండకాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి, కొంచెం మెత్తగా అవుతాయి. చూడండి 5 మినిట్స్ తర్వాత బెండకాయలు అయితే చూడండి 50% బాగా కుక్ అయిపోయాయండి. మనకు 50% అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు వీటిలన్నిటిని ప్లేట్లో తీసేసుకోవాలండి వేరుగా. చూడండి, ఈ విధంగా వేరే ప్లేట్లో తీసుకున్నానండి నేను. ఇప్పుడు 50% అయితే ఆల్రెడీ కుక్ అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు కర్రీలో 50% కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకుంటామండి. ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుందామండి. తర్వాత కరివేపాకు తీసుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకుందామండి. ఎర్రగడ్డలు వేసినాక ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఎర్రగడ్డ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఇట్లాగా కలుపుతూ ఉంటామండి. చూడండి, ఎర్రగడ్డ అయితే మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి, కొంచెం మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు ఏమైతే ఉన్నాయో అవి వేసేసుకుందామండి, కట్ చేసుకున్నవి. వేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ వరకు కలబెట్టాలండి, కింద అంటుకోకుండా. 2 మినిట్స్ తర్వాత టమాటాలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. చూడండి 2 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, టమాటా అయితే కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాము. వేసి ఒకసారి బాగా కలపాలండి. బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెడదామండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడంతా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కారపొడి, పసుపొడి, ఉప్పు తీసుకున్నాం కదా, ఇవి వేసేసుకున్నాము. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దామండి. చూడండి, ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ చేసుకున్నాం కదండి, ఇది వేసేసుకున్నాము. వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేయాలండి. చూడండి, వాటర్ వేసేసాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలండి. ఇది మొత్తం మిక్స్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండాలండి. చూడండి, నేనైతే లిడ్ క్లోజ్ చేసేసానండి. 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోద్ది, చూపిస్తాను. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత చూద్దామైతే. ఇప్పుడైతే చూడండి 15 మినిట్స్ అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదండి. చూడండి, మామూలుగా బెండకాయ పులుసు అయితే కొంచెం
జిగురు జిగురుగా ఉంటుంది. సో చూడండి, ఇదైతే ఎక్కడ అట్లా లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఉప్పు కారం మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఈ టెక్స్చర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చూడండి బెండకాయలు కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మొత్తం బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడైతే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.